నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఓం గణపతే నమః. ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్స్ వచ్చాక అందరికీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుందండి, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ. బట్ మనకి కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు. చిన్నపిల్లలు ఈ మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయి, ఆ గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి, చదువు మీద ధ్యాస పెట్టకుండా వాళ్ళు జ్ఞాపక శక్తి తగ్గిపోయి చదివింది గుర్తుండదు, పరీక్షల్లో అనుకున్నన్ని మార్క్స్ రావు. నిజంగా ఇది తల్లిదండ్రులకి ఒక విషమ పరీక్షలా ఉంది. పిల్లల్ని ఈ రోజుల్లో చదివించాలన్నా, స్కూల్స్కి పంపించాలన్నా, వాళ్ళు ఎగ్జామ్ రాయడం కాదు, వీళ్ళకి వాళ్ళు బయటకు వచ్చే వరకు విపరీతమైన టెన్షన్, మానసిక ఆందోళన. అంటే ఒక ఇంటర్ చదివే పిల్లవాడు 10th దగ్గర నుంచి ఇంటరు, ఇంజనీరింగో లేకపోతే మెడిసిన్కో వెళ్లే వరకు ఒకటి ఈ మీడియా ప్రభావం వల్ల ఎటు దారి తప్పుతాడో తెలియదు. ఇవి నానా చెత్త అన్నీ వస్తున్నాయి అందులో. అది కాకుండా చదివింది వాళ్ళు చదువు కూడా ఇప్పుడు ఈ కరోనా దగ్గర నుంచి ల్యాప్టాప్స్, మొబైల్స్ లో వచ్చేసింది. వాడు చదువుతున్నాడో తెలియదు, ఆన్లైన్ క్లాసెస్ చూస్తున్నాడో తెలియదు. అలా అని వాడిని ఎప్పుడు చూస్తూ ఉంటే వాడు అంటే నా మీద నమ్మకం లేదా అని అడిగే పిల్లలు ఉంటారు. కోపం వస్తుంది వాళ్ళకి. కోపం కూడా చాలా ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో పిల్లలకి. సో అలాగే చదివింది కూడా గుర్తుండట్లేదు. చదివింది గుర్తుండి పిల్లలకి మంచి ర్యాంకులు వచ్చి మంచి మార్కులు సాధించి వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరాలంటే ఏ దేవీ దేవత ఆరాధన చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మీరు వివరించండి. అమ్మా, ఇవాళ ప్రతి చోట ప్రపంచం అంతటా సెల్ ఫోన్లు వచ్చాక పిల్లలు రకరకాల వేషాలు వేస్తున్నారు. మనకు చెప్పేదోటి వాళ్ళు చేసేది చాటింగ్లు చూడడం, వాట్సాప్లో రకరకాలు పెట్టడం. ఈ పిల్లలు తగులడిపోతున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఎవరు చెప్పిన మాట, తల్లిదండ్రుల మాట వింటలేదు. వాళ్ళ వయసుకు తగ్గ పనులు చెయ్యట్లేదు. అంటే పిల్లల్ని అనే ముందు తల్లిదండ్రులు కూడా ఇదే చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని చూస్తే ఇంకా పోతే ఇది ఎందుకయ్యా పిల్లలు ఇలా చదువు సంధ్యలకు దూరం అవుతున్నారు, జ్ఞాపక శక్తి తగ్గుతోందంటే ఈ వాట్సాప్ ఫోన్లు వచ్చాక. దీనివల్ల తల్లిదండ్రులు అదే పని చేస్తున్నారు. ఇళ్లలో కూర్చుని ఖాళీ దొరికితే వాళ్ళు కూడా ఇంట్లో వాట్సాప్లు చూసుకుంటూ కూర్చుంటూ పిల్లలు పట్టించుకోకపోవడం, బయటకు వెళ్ళారో తెలియదు, ఇంట్లోకి ఎవరైనా వచ్చారో లేదో తెలియకుండా అదే చేస్తలో కూర్చుని వీళ్ళు కూడా చేస్తుండడం వల్ల పిల్లలకి అనర్థాలు పెరిగిపోతున్నాయి ప్రతి ఇంట్లో. వాళ్ళని చూసి పిల్లలు కూడా తగులడుతున్నారు, చదువు సంధ్యలకు దూరం అవుతున్నారు. చదువుకోవడం మందమార్పు ఎక్కువైపోతుంది. ఒకవేళ చదువున ఇదో కాసేపు దీంతో వాట్సాప్లో ఆడుకోవడం, అవన్నీ చూడడం, అవి చూశాకే వీళ్ళు పరీక్ష కడితే అక్కడికి వెళ్ళాక జ్ఞాపక శక్తి వలన అక్కడ ఫెయిల్యూర్ అవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండడానికి ఎవరిని పూజిస్తే, ఏ దైవారాధన చేస్తే ఎక్కువగా ఈ మనకి జ్ఞాపక శక్తి వచ్చి చదువులో పైకి రావడానికి, ఇంట్లో తల్లిదండ్రులు కూడా మారడానికి ఏ దైవారాధన చేయాలంటే ప్రతి గురువారం మేధాదక్షిణామూర్తిని ప్రతి గురువారం, అందులో గురు పుష్యయోగం అనేది వస్తూ ఉంటుంది మధ్యలో. పుష్యమి నాడు వస్తూ ఉంటాయి. ఒక్కరోజు గురువారం నాడు గురు పుష్యయోగం నాడు వచ్చినప్పుడు కూడా చాలా ఎక్కువగా మేధాదక్షిణామూర్తిని కొలవడం వలన, ఆయన నమ్ముకోవడం వలన, ఆయన స్తోత్రాలు పఠించడం వలన మేధాదక్షిణామూర్తి చాలా పవర్ఫుల్. అలాగే ప్రతి గురువారం ఏం చెయ్యాలి అంటే పిల్లలు ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు, 20-18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఈ మేధాదక్షిణామూర్తి గుడికి రావడం, 9 ప్రదక్షిణాలు చేయడం, చక్కగా అక్కడ శనగల దండ ముందు రోజు రాత్రే, బుధవారం నాడు రాత్రే శనగలు నానబెట్టుకోవడం, మొన్నాడు ఉదయం పసుపు దారంతో ఆ శనగల దండ ఇక్కడ దాకా వచ్చేటట్టు గుచ్చడం, 2 దండలు 3 దండలు గుచ్చుకోవడం, తెల్లవారు పొద్దున్నే స్నానాలు చేసి మంచి బట్టలు వేసుకుని మేధాదక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళడం, అక్కడ అర్చన చేయడం, ఆయన దర్శనం చేసుకోవడం, ఆయన అభిషేకం చేస్తారు, అభిషేకం గుళ్ళో చేస్తారు. అభిషేకం అంతా తిలకించి చక్కగా తీర్థప్రసాదాలు తీసుకుని ఆ శనగల దండ మనం ఆయన మెడలో వేయించి అలా చేయడం వల్ల తప్పకుండా అలాగే ఈ చదువులకు ఆటంకాలు వస్తున్నాయి. ఇంకో దేవుడు, అసలైన దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. చదువులు ఆటంకాలు కానీ ఈ సెల్ ఫోన్లు వాట్సాప్లో వచ్చాక పిల్లలు చెడిపోతున్నారన్నా, తల్లిదండ్రులు కూడా దాన్ని బానిసత్వం అయిపోతున్నారన్నా కూడా వినాయకుడిని ఆరాధించడం వల్ల కూడా మహాగణపతిని, పసుపు గణపతిని, ఉత్తిష్ట గణపతిని చక్కగా ఇంట్లో పెట్టుకుని ప్రతి బుధవారం నాడు ఇంట్లో తామలపాకులో పసుపు ముద్ద పెట్టి గరిక గడ్డి, బెల్లం చక్కగా ఓపుకుంటే ఉండరాళ్ళు, లేదు గరిక బెల్లం చదువుకుని 11 నామాలు చదువుకోవడం, అలా చేస్తున్నాం. వినాయకుడు కూడా శ్రద్ధాభక్తులు ఇచ్చి చదువునిచ్చి మనసు మార్చి వీళ్ళకి మంచి దారిలో పెట్టడం, వినాయకుడిని ఆరాధించడంలో కూడా చదువు సంధ్య లేని వాళ్ళకి ఈ వాట్సాప్లో ఆడుకోవడాలు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగాలంటే వినాయకుడిని కూడా ప్రతి బుధవారం చక్కగా ఆ బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళడం,
ఇంట్లోనే కాకలే గరికా బెల్లం పట్టుకెడితే చాలు కొబ్బరికాయ ఆ వినాయకుడి గుళ్ళో వాళ్ళ పేరుని అర్చన చేయించండి, గోత్రనామాలు చెప్పి అలా చేయించడం వల్ల కూడా ఇవన్నీ తగ్గి భక్తి పెరిగి ఆ వినాయకుడు వాళ్ళ మనసులోకి ఈ దక్షిణామూర్తి వాళ్ళకి మైండ్లోకి వెళ్ళి దారి మళ్ళించి చదువు మీద భక్తి శ్రద్ధలు పెరిగి అలాగే తల్లిదండ్రులు కూడా కొంచెం తగ్గుముఖం బట్టి అయ్యో మన వల్లనే నా పిల్లలు చెడిపోతున్నారు, మనం ఇంత వయసు వచ్చి 40-50 ఏళ్ళు వచ్చినా మనకేమిటిదే ఆలోచించుకున్న ఆ తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్లు తగ్గించుకుంటే వాట్సాప్లు తగ్గించుకుంటే వాళ్ళు కూడా వీడియో గేమ్స్ అని ఎవరైనా సరే ఇది తగ్గించుకోవడం వలన చాలా ముందడుగు వేయడానికి ప్రపంచంలో వచ్చిన జబ్బు ఏటయ్యా అంటే వాళ్ళ ప్రతిదానికి వాట్సాప్ 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 దానివల్ల ఏమవుతుంది చిన్న విషయానికి వాట్సాపే పెద్ద విషయానికి వాట్సాపే మాట్లాడుకోవడం తక్కువ ఎదురెళ్ళి చెప్పుకోవడం తక్కువ ఎక్కువైపోయింది వాళ్ళ టెలిగ్రాములు లేవు ఉత్తరాలు లేవు వల్ల కాలేదు ఏదైనా ఫోన్ 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 వచ్చేసింది అందుకని చెప్పేది ఏంటంటే టెక్నాలజీ మారింది ఈ టెక్నాలజీ యుగం నుంచి బయటపడాలంటే దక్షిణామూర్తిని బాగా కొలవండి వినాయకుడు ఆరాధన బాగా చెయ్యండి చక్కటి ఫలితాలు ఇస్తారు అలాగే ఇంకా పోతే ఏ రకాలుగా మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలన్నా ఫస్ట్ దైవభక్తి విపరీతంగా ఉండాలి మనసులో నిష్ఠభక్తులతోటి వెళ్ళాలి ఆలోచన చోట చిత్తం చెవుడి మీద చెప్పుల మీద ధ్యానం పెట్టకండి గుళ్ళోకి వెళ్ళని చెప్పులు పోయి అంటారు చెప్పుల మీద కాదు దేవుడు ఉంటే పోతాయి దేవుడు పోయాడు శని వదిలిపోయింది అనుకోవాలి మనం వెళ్ళామా మనం జాగ్రత్తగా ఫోన్ అన్ని సైలెంట్లో పెట్టుకోవడం ఓ బ్యాగ్లో పెట్టుకోవడం అసలు సైలెంట్లోనే ఉండాలి ఫోన్ గుడికి వెళ్తున్నాం అంటే దాన్ని పట్టించుకోకుండా దర్శనం చేసుకోవడం భక్తిగా అర్చన చేయించుకోవడం ప్రదర్శనాలు చేయడం ప్రశాంతి అప్పుడు బయటకు వచ్చాక సెల్ ఫోన్ ఆన్ చేసుకోవడం చక్క మిస్ కాల్ ఉన్నాయా లేకపోతే ఏదైనా వచ్చింది అంతేగాని ఇంకా గుళ్ళల్లో కూడా దైవ దర్శనం చేస్తూ ఫోన్లు మాట్లాడుతూ దండం పెడుతున్నారంటే అసలు ఆ పూజారులకైనా ఉండాలి అయ్యా గుళ్ళో ఫోన్లు మాట్లాడుతూ సెల్ ఫోన్లు వాడకండి అని చెప్తున్నా వాళ్ళు బోర్డులు పెడుతున్నారు గుళ్ళో సెల్ ఫోన్ వాడకండి అని అన్నా కూడా ఈ ప్రజల్లో మార్పు రాకుండా మెల్ల విరిగిపోయి ఇలా పెట్టుకుంటూ బండి మీద పెడుతూ ఇలా పెడుతూ ఆఖరికి ట్రాఫిక్ లో ఉంటామో పోతామని ఆలోచించకుండా వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే పోలీసులు కొద్ది రోజులు దీనికి క్లాస్ పీకారు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని అది నెలలు కూడా పాటించలేదు గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోండి వాళ్ళు అలా ట్రాఫిక్ లో మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నారు చక్కగా వాళ్ళు ఇచ్చేస్తూనే ఉన్నారు కానీ సెల్ ఫోన్ వల్లమ్మా డేంజర్ లో పడుతున్నారు ప్రభుత్వం యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా భయంకరంగా ఉంటుంది ఫోన్ మీకు అర్జెంటే ఫోన్ నేను కాతాను అర్జెంట్ ఫోన్ పక్క కాగు చక్క మాట్లాడి నేను మళ్ళీ మాట్లాడతాను డ్రైవింగ్ లో ఉన్నా అలా చేసుకోవడం దైవభక్తి దక్షిణామూర్తిని వినాయకుడిని బాగా ఆరాధించి చక్కటి ఫలితాలు రావడానికి ఈ వాట్సాప్ ఫోన్ తగ్గించండి